ఇక మహబూబాబాద్ జిల్లాలో ఆకేరు వాగు బీభత్సం సృష్టించింది. మరిపెడ కొరవీల మధ్య 1 కిలోమీటర్ మేర కొట్టుకుపోయింది రోడ్డు. ఆకేరు వాగు పొంగి పొరలడంతో రహదారి ధ్వంసమైపోయింది. మరిపెడ నుంచి పురుషోత్తంగూడెం మీదుగా మహబూబాబాద్ జిల్లాకు వెళ్లే ప్రయాణికులకు ఇక్కట్లు తప్పట్లేదు. బ్రిడ్జ్ పై నుంచి నిచ్చెనల సాయంతో కిందికి దిగి రోడ్డు దాటుతున్నారు ప్రయాణికులు. మరిపెడ కొరవి రోడ్డుని డ్రోన్ విజువల్స్ లో మీరు చూస్తున్నారు. రోడ్డు ఎలా కొట్టుకుపోయిందో, ఎలా ధ్వంసమైపోయిందో చూడొచ్చు మీరు. బ్రిడ్జ్ దగ్గర ఈ రోడ్ అంతా కొట్టుకుపోయింది. ఆకేరు వాగు పొంగి పొరలడంతో రోడ్డు కొట్టుకుపోయింది. సో దీంతో ఆ రోడ్డు చీలిపోయిన చోట నిచ్చెనల సాయంతో కిందికి దిగి ఆ తర్వాత రోడ్డు దాటుతున్నారు స్థానికుల. దృశ్యాలను చూస్తున్నాము. మహబూబాబాద్ జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటించారు. వరద నష్టాన్ని పరిశీలించి ముంపు బాధితులను పరామర్శించారు సీతక్క. యుద్ధ ప్రాతిపదికన రోడ్లు, విద్యుత్ పునరుద్ధరణ చేపట్టాలని అధికార యంత్రాంగానికి మంత్రి సీతక్క ఆదేశాలిచ్చారు. జరిగింది. ఇప్పటి వరకు అందరం సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఇక్కడ లోకల్ గా ప్రాణ నష్టం జరగలేదు. ఒక బాధాకరమైన సంఘటన, అటు ఇల్లందు నుంచి వస్తున్నటువంటి మోతీలాల్ గారు వారి కూతురు మరి ఆ రోడ్డు కరెక్ట్ ఉందని ఆ రోడ్డు మీదకి తెల్లారగట్ల వెళ్లడంతో అక్కడ ఈ వాతావరణం తెలియక అప్పటికి మనకు రాత్రి వర్షం పడ్డది, ఎక్కడ ఏమైందో ఎవరికి తెలియదు. తెల్లారినాకనే మనం అందరికీ అర్థమైంది. సో ఈ సిచ్యువేషన్లో అయింది. ఏదేమన్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు కానీ ప్రజలు కానీ ధైర్యంగా ఉండాలని, ధైర్యంతో ఉంటే ఏదైనా మనం సాధించుకోగలుగుతాం. అందుకో మానసికంగా ఇబ్బంది పడకుండా, బాధపడకుండా ధైర్యం తెచ్చుకోండి. గవర్నమెంట్ మీకు సపోర్ట్గా ఉంటుందని తెలియజేస్తాను. ఇప్పుడు కూడా ఇంకా ఒక 2-3 ఊర్లు మరి నిన్నటి వరదలో ఇబ్బంది పడ్డటువంటి విలేజ్లు కూడా మేము సందర్శిస్తాం. తప్పకుండా అందరికీ భరోసా ఇస్తూ అందరికీ అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.